హాయ్ హలో వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ ఆటోమొబైల్స్. నేను మీ క్రేజీ సాయి. ఈరోజు మీ ముందుకి మీకు ఎంతో ఇష్టమైన టాటాకి సంబంధించిన టాటా కర్వ్ని అయితే ఈ వీడియోలో అయితే మనం ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. టాటా కర్వ్ ఇది మార్కెట్లోకి ఒక న్యూ లుక్ తోటి, ఒక మంచి బ్రాండ్ తోటి అన్ని కార్స్కి ఒక కాంపిటీషన్ అయితే వచ్చిందని చెప్పొచ్చు. టాటా వాళ్ళకి సంబంధించిన అన్ని కార్స్ ఒక మంచి లగ్జరీస్గా, మంచి బిల్డ్ క్వాలిటీ 5 స్టార్ రేటింగ్స్ తోటి అయితే వీళ్ళు తీసుకొని వస్తారు. ఎందుకంటే ప్రజల సేఫ్టీ వీళ్ళకి ఇంపార్టెంట్ అని చాలా ఇంటర్వ్యూస్లో అయితే వీళ్ళు చెప్పారు. ఈ టాటా కర్వ్ ఫ్రంట్ లుక్ చూసుకున్నట్టయితే నెక్సాన్కి దీనికి మస్తు డిఫరెంట్ అవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే నెక్సాన్ లాగానే ఫ్రంట్ లుక్ ఉంది టాటా కర్వ్ అంటున్నారు, కానీ ఫొటోస్లో అలా కొడుతుంది. కానీ మీరు డైరెక్ట్గా కార్ చూస్తే నెక్సాన్కి దీనికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది, చాలా చేంజెస్ అయితే ఉన్నాయి. అలానే మనము డిఆర్ లైట్స్ చూసుకుంటే కనెక్టింగ్ డిఆర్ లైట్స్, అంటే ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు కనెక్టింగ్ డిఆర్ లైట్స్ అయితే ఉన్నాయి. అందులోనే ఇండికేటర్స్ ప్రొవైడ్ చేశారు. అలానే మనం డౌన్ సైడ్ చూసుకుంటే వీళ్ళు ఎల్ఈడి ఫాగ్ లంప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనం అన్ని కార్లో చూసినట్టయితే బ్యాక్ సైడ్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు, కానీ ఈ టాటా కర్వ్ లో ఫ్రంట్ సైడ్ కూడా పార్కింగ్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. టోటల్ గా ఫ్రంట్ లుక్ అయితే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తోటి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అలానే మనం టైర్స్ చూసుకున్నట్టయితే అలాయ్ వీల్స్, డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వీళ్ళు తీసుకొని వచ్చారు. అలానే వీళ్ళు కొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచిగా మన ఇండియన్ రోడ్స్ కి తగ్గట్టు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. డ్రైవర్ సార్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అన్ని డోర్స్ 4 డోర్స్ అయితే వీళ్ళు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్యాటర్న్ ఎక్స్యూవీ కార్ లాగానే తీసుకొని వచ్చారు. మెయిన్ గా ఈ టాటా ఎక్స్యూవీ కార్ లో మాట్లాడుకోవాల్సిందే బ్యాక్ సైడ్ అయితే ఒక మన హై ఎండ్ బెంచ్ కార్ ఎలా ఉంటుందో అలా వీళ్ళైతే డిజైన్ అయితే చేశారు. అంటే ఏ కార్ లో లేనట్టు ఒక కర్వ్డ్ షేప్ లో అయితే వీళ్ళు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే తీసుకొచ్చారు. అలానే యాజ్ యూజువల్ అన్ని కార్స్ కి ఉన్నట్టే పార్కింగ్ సెన్సార్ ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. కానీ బ్యాక్ సైడ్ వైపర్ అయితే వీళ్ళు ఇస్తలేదు, ఎందుకంటే అది కర్వ్ ఉంటుంది కదా, అందుకే వాటర్ ఈజీగా జారిపోతాయని బ్యాక్ సైడ్ వైపర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేసలేరు. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే యాజ్ యూజువల్ కనెక్టింగ్ డిఆర్ లైట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే 500 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే వేరే కార్ లో చూసుకున్నట్టయితే 300, 350, 450 అలానే ఉంటుంది, కానీ ఈ కార్ లో ఏకంగా 500 బూట్ స్పేస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇందులో డిక్కీ విషయానికి వస్తే మనము ఏదైనా బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే మన లెగ్ తోటి ఇలా అంటే ఎలక్ట్రిక్ గా, అంటే ఏమి చేతులకు పని చెప్పకుండా కాలు ఇలా అంటే చాలు బూట్ స్పేస్ అదే ఓపెన్ అయిపోతుంది. సీట్స్ విషయానికి వస్తే ఎలక్ట్రిక్ అడ్జస్ట్మెంట్ తోటి సీట్స్ అయితే ఉన్నాయి. స్టీరింగ్ విషయానికి వస్తే ఒక బెంజ్ కార్, అంటే ఒక లగ్జరీస్ కార్ ఎలా ఉంటుందో అలా వీళ్ళు స్టీరింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే స్టీరింగ్ పైన అన్ని కంట్రోల్స్, మ్యూజిక్ సిస్టమ్ అండ్ ఏసీ కంట్రోల్స్, స్క్రూల్ కంట్రోల్స్ వీళ్ళన్నీ ఇక్కడనే స్టీరింగ్ పైనే ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా ఈ టాటా ఎక్స్యూవీ కార్ లో మాట్లాడుకోవాల్సి వచ్చిందే స్క్రీన్ అని చెప్పొచ్చు. ఈ స్క్రీన్ ని చాలా పెద్దగా మంచి ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. టచ్ స్క్రీన్ కూడా చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇంకా కిందికి వస్తే ఏసీ వెంట్స్ అయితే వీళ్ళు ఫుల్లీ ఆటోమేటిక్ లోడెడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఏదైనా వేరే కార్లో టాటా లో వేరియంట్ లో చూసుకున్నట్టయితే మాన్యువల్ గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, కానీ ఇది టాటా ఎక్స్యూవీలో బేస్ వేరియంట్ నుంచి టాప్ ఎండ్ వరకు మొత్తం ఆటోమేటిక్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ టాటా ఎక్స్యూవీ కార్లో మాన్యువల్ ఉంది, ఆటోమేటిక్ ఉంది. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మాన్యువల్ తీసుకున్నదే బెస్ట్, ఎందుకంటే మనము హై స్పీడ్ పోయినా మాన్యువల్ అని పోవచ్చు. ఇదేందా ఆటోమేటిక్ ఏంటంటే లో స్పీడ్లో వెళ్తుంది. అలానే మనము గేర్ షిఫ్టింగ్ మూవ్మెంట్ కూడా మనకు అలా కార్ నడిపించిన ఫీలింగ్ అయితే అస్సలు ఉండదు. ప్యాసింజర్ సీట్స్ బ్యాక్ సైడ్కి వస్తే లెగ్ రూమ్ అయితే చాలా బాగుంది. హైట్ విషయానికి వస్తే 5 feet వాళ్ళే మంచి కూర్చునగలరు. 5 feet కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు కొద్దిగా ఇబ్బంది అయితే ఫీల్ కాగలరు, ఎందుకంటే ఇది కర్వ్డ్ షేప్ లో ఉండడం వల్ల హెడ్ అయితే మన స్పీడ్ బ్రేక్ లో పైకి అయితే తాకుతుంది. హార్మ్ రెస్ట్ ప్రొవైడ్ చేశారు బ్యాక్ సైడ్. వీళ్ళైతే ఆల్ పవర్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు, పవర్ స్టీరింగ్. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే కూలింగ్ గ్లో బాక్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే చిన్నపిల్లలు ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ అని పెట్టుకుంటే చాలా అంటే చాలా కూలింగ్ ఉంటుంది. ఈ టాటా కర్వ్లో 360 degrees కెమెరాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే మన 360 degrees లో ఏం జరుగుతుందో మొత్తం పెద్ద స్క్రీన్ లో అయితే మనం చూసుకోవచ్చు. ఈ టాటా ఎక్స్యూవీ కార్ లో సన్ రూఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంటే బేస్ వేరియంట్ కి సన్ రూఫ్ అయితే లేదు, ఏదైతే మనం టాప్ ఎండ్ తీసుకుంటామో అందులో అయితే ది బెస్ట్ సన్ రూఫ్, అంటే చిన్నగా సన్ రూఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఫైనల్ గా ఈ టాటా కర్వ్ గురించి మాట్లాడుకుంటే ఫుల్లీ లోడెడ్ ఫంక్షన్స్ ని ఈ కార్ లో అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. మార్కెట్ లో అన్ని కార్స్ కి ఒక కాంపిటీషన్ అయితే వీళ్ళు టాటా వాళ్ళు తీసుకొచ్చారు. టాటా కార్స్ లో అసలు ఈ డిజైన్ ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒక బెంజ్ కార్, అంటే ఒక లగ్జరీస్ కార్ ఎలా ఉంటుందో అలా అయితే వీళ్ళైతే మార్కెట్ లోకి అయితే తీసుకొచ్చారు. జనాలన్న ఈ కార్ అయితే చాలా చాలా అట్రాక్ట్ చేస్తుంది. ఇలాంటి మోర్ కార్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. అంతకంటే ముందు మా వీడియోని లైక్ చేసుకోండి.